రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఇప్పుడు అనేక శత్రువులతో పోరాడుతోంది. ఒకవైపు భారతదేశం ఒక ప్రధాన శత్రువు, పాకిస్తాన్ ఊహించి తయారు చేసుకున్న శత్రువు. రెండోది పశ్చిమ దిశన ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతోంది. దేశం లోపలే బలూచ్లతో పోరాడుతోంది. ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్తో పోరాడుతోంది. కొంత మతోన్మాద శక్తి అయినటువంటి తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీని నిషేధించింది, దానితో పోరాడుతోంది. అయితే ఈ అన్ని పోరాటాల కన్నా అతి ముఖ్యమైనటువంటి పోరాటం పాకిస్తాన్ సైన్యం పోరాడుతోంది. ఉగ్రవాద సంస్థతో కాదు, లేకపోతే శత్రు దేశంతో కాదు, తన దేశంలోనే ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోటి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. 2023 నుంచి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తానీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సైన్యాన్ని, అసలు పాకిస్తాన్లో ప్రభుత్వం అంటే సైన్యమే, సైన్యాన్ని గడగడలాడిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, ధర్నాలు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్నటువంటి ఒక వార్త ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజాగ్రహాన్ని బయటకు తీసుకొచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు చెల్లెళ్ళు నోరీన్, అలీమా, ఉజ్మా, నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, వీళ్ళు ముగ్గురు కూడాను, ఇందులో నోరీన్ ఖాన్ నియాజీ కూడా రాస్తుంది, నోరీన్ ఖాన్ నియాజీ అని. వీళ్ళు ముగ్గురు ధర్నాకి దిగితే పోలీసులు, మిలిటరీ ఎంత భయపడిపోయిందంటే వీళ్ళ జుట్టు పట్టి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఖైబర్ పఖ్తూన్వా ముఖ్యమంత్రి అయినటువంటి సోహెల్ అఫ్రీది, అతను ఈ ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అతను కూడాను ఇమ్రాన్ ఖాన్ని చూపించండి మాకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. గత నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ కనపడుట లేదు, బయటకి రావడం లేదు, ఆయన కోర్టుకి హాజరు కావడం లేదు, ఎవరైనా కలవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి అనుమతి రావడం లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా అన్నటువంటి వదంతులు వ్యాపిస్తున్నాయి. దాంతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. సో బలూచ్ ఇష్యూని పక్కన పెట్టి, కేపీకేలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ని పక్కన పెట్టి, ఇండియాని, ఆఫ్ఘనిస్తాన్ని పక్కన పెట్టి మరీ పాకిస్తాన్ సైన్యము ఇమ్రాన్ ఖాన్ చావలేదు, ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడని ప్రకటనలు ఇప్పిస్తూ, మరోవైపు ఈ ఉద్యమం జంజీ ఉద్యమంగా మారకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో జంజీ ఉద్యమాన్ని తేగలిగిన ఏకైక ఇష్యూ ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ. ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన దాదాపుగా తన పరిపాలనా కాలాన్ని పూర్తి చేస్తాడని భావించిన సమయంలో సైన్యానికి ఆయనకి విభేదాలు రావడం, ముఖ్యంగా అమెరికా తనకు వ్యతిరేకంగా తనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తోంది సైన్యంతో కలిపి అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. బహుశా పాకిస్తాన్ చరిత్రలో ఈ రకమైన ఆరోపణలు ఒక్క ప్రధానమంత్రి కానీ, పాకిస్తాన్ దేశాధినేత ఎవ్వరూ చేయలేదు. ఇమ్రాన్ ఖాన్ చాలా సాహసంగా చేశాడు. రెండవది, సైన్యాన్ని ధిక్కరించేటటువంటి, సైన్యం యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రయత్నం చేశాడు. యువతలో అతని పట్ల చాలా ఆకర్షణ ఉంది. మహిళా ఓటర్లు ఆయన పక్షాన ఉన్నారు. పర్యవసానంగా ఆయన పార్టీ గుర్తింపు రద్దు చేసిన తరువాత కూడా ఆయన పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్గా గణనీయమైన సంఖ్యలో నెగ్గారు. దాంతో పాకిస్తాన్ సైన్యానికి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ అంటే భయం. అందుకే ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంలో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు పాకిస్తానీ సైన్యం ఉలిక్కిపడుతుంది. అందుకనే పాకిస్తాన్ సైన్యం లేదు ఆయన బ్రతికున్నారు, ఆయనని కలిసేందుకు అనుమతిస్తామని చెప్తోంది, కానీ ఇప్పటి వరకు అనుమతించలేదు. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ విషయానికి వచ్చినట్టయితే పాకిస్తాన్లో ఒక ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కాదు, పాకిస్తాన్లో దేశానికి పాలకులుగా వచ్చినటువంటి వాళ్ళకి మూడు భవిష్యత్తులు వాళ్ళకి రాసి ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అన్నది నుదుట రాసి ఉంటుంది. అయితే జైలు, లేకపోతే విదేశాలకు పారిపోయి అక్కడ శరణార్థి జీవితం గడపటం, రెఫ్యూజీ జీవితం గడపటం, ఎగ్జైల్లో ఉండడం. మూడవది చనిపోవడం, హత్యకి గురి కావడం. పాకిస్తాన్ యొక్క తొలితరం ప్రధానమంత్రుల్లో ఒకడైనటువంటి
హుసేన్ షహీద్ సుహ్రావర్దీ, కలకత్తా కిల్లింగ్స్కి ఇతనే కారకుడు. ఈ సుహ్రావర్దీ అయ్యూబ్ ఖాన్ని వ్యతిరేకించిన కారణంగా జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అనామకుడుగా చనిపోయాడు. జుల్ఫికర్ అలీ భుట్టో 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్కి నాయకత్వం వహించాడు. ఆయనని జియావుల్ హక్ జైల్లో పెట్టించాడు, తర్వాత ఉరి తీసి చంపించేశాడు. అదేవిధంగా బేనజీర్ భుట్టో జైల్లో ఉంది. జైలు నుంచి విదేశాలకు పారిపోయింది, బ్రిటన్కి. ఆ తరువాత వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బాంబు దాడిలో చనిపోయింది. నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత సైన్యంతో పోరాడినందుకు జైల్లో ఉన్నాడు. తరువాత ఆయన అరబ్బు దేశాల్లో శరణార్థి జీవితం గడిపాడు. మళ్ళీ ఇప్పటికీ కూడాను పాకిస్తాన్కి రాకుండా లండన్ నుంచి చక్రం తిప్పుతూ ఉంటాడు. అలాగే ముషరఫ్ సమయంలో షాహిద్ ఖక్కన్ అబ్బాసీ అనేటటువంటి ప్రధానమంత్రి ఉండేవాడు, డమ్మీ, కానీ ఆయన కూడా జైలుకు వెళ్ళాడు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పాకిస్తాన్ యొక్క తొలి ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ ఖాన్, పాకిస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో లియాఖత్ అలీ ఖాన్ ఒకడు, మహమ్మద్ అలీ జిన్నాతో పాటు. లియాఖత్ అలీ ఖాన్ హత్యకి గురయ్యారు. బేనజీర్ హత్యకి గురైంది. జియావుర్ రెహమాన్ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అది హత్య, కానీ అదొక కుట్రపూరితమైనటువంటి యాక్సిడెంట్ అని చెబుతూ ఉంటారు. ఇంత మటుకు ఏమీ రుజువు కాలేదు. ఎగ్జైల్, దేశం వదిలి వెళ్ళిన వాళ్ళలో సైన్యాన్ని మొట్టమొదటిసారి పాకిస్తాన్లో సైనిక పరిపాలనను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఇస్కందర్ మీర్జా దేశం వదిలి పారిపోయారు. నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, ఆఖరికి పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ని 7 సంవత్సరాలు పరిపాలించి ఆర్మీ చీఫ్గా కార్గిల్ యుద్ధానికి కారకుడైనటువంటి పర్వేజ్ ముషరఫ్ విదేశాల్లోనే చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమవుతుంది? అతను జైలు వరకు ఉంటుందా? జైలు తర్వాత ఎగ్జైల్కి అలౌ చేస్తారా? లేకపోతే ఆయన ప్రస్తుతం ఉన్న వదంతుల లాగానే ఆయన మరణించారు. ఎందుకంటే చాలా ఆయనకి సరైనటువంటి ట్రీట్మెంట్ లభించడం లేదన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పాకిస్తాన్లో ఇమ్రాన్ మద్దతుదారులు అట్టుడికి పోతున్నారు. అందుకనే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు దీనిని కంట్రోల్ ఎలా చేయాలి అన్నటువంటి పనిలోనే చాలా బిజీగా ఉంది. దానికి మిగతా సమస్యలు ఏమీ లేవు. అయితే ఇమ్రాన్ ఖాన్కి ఏ గత అయితే పట్టిందో, మనకి తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఇది వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వేరుపడ్డ భాగం. అక్కడ కూడా దేశ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతి ఇదే. 6 ప్రధానమంత్రులు హత్యకి గురయ్యారు. మొట్టమొదట ముజిబుర్ రెహమాన్తో ప్రారంభమైంది, హత్యకి గురయ్యారు. 3 జైలుకు వెళ్ళారు. అందులో ఒకరు ఖాలిదా జియా, ఒకరు మహమ్మద్ ఇర్షాద్, ఒకరు ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి హసీనా వాజేద్. ఒక ప్రధానమంత్రి హసీనా వాజేద్ ప్రస్తుతము సొంత దేశంలో లేకుండా బయట ఉంటున్నారు, భారతదేశంలో ఉంటున్నారు. కాబట్టి ఇటు ఇరుగు అటు పొరుగు రెండిట్లో కూడాను పాకిస్తాన్లో పాలకుడైన వాడి గతి ఏమిటి, ఈ 2 దేశాల్లో పాలకుడైన వాడి గతి ఏమిటి అంటే జైలో మరణమో లేకపోతే దేశాంతర వాసమో, ఈ 3 ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి పాకిస్తాన్లో పరిణామాలు బంగ్లాదేశ్కి గుణపాఠం. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఆందోళనతో చూస్తోంది. భారతదేశానికి ఏమిటి? భారతదేశానికి ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే పాప్కార్న్ మూమెంట్. పాప్కార్న్ మూమెంట్ అంటే ఏంటి? బ్రహ్మాండమైనటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. ఆ సమయంలో మీరు ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు ఒక పెద్ద పాప్కార్న్ డబ్బా పెట్టుకుని హాయిగా కాలు మీద కాలేసుకుని మ్యాచ్ని చూస్తూ పాప్కార్న్ తింటూ ఉంటారు. ప్రస్తుతము పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇమ్రాన్ ఖాన్ యొక్క మృతి, దాని చుట్టూ అల్లుకున్నటువంటి వదంతులు, లేకపోతే పాకిస్తాన్ సైన్యం యొక్క ఆపసోపాలు, ఇవన్నీ కూడాను భారతీయులకి ఒక పాప్కార్న్ మూమెంట్. పాప్కార్న్ తింటూ ఉండండి, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి తమాషాను చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.